రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. పౌర హక్కుల సంఘాల నేతలు డిమాండ్. జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధవ కుమారస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులే లేరని ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ఖైదీలను విడుదల ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 29 ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాను విడుదల చేయాలి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. ఆదివాసీ ఖైదీలను ఆదివాసులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి. ప్రజా సంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ ఊపా కేసులను, తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన ఊపా కేసులను, ముస్లిం మైనారిటీలపై పెట్టిన అక్రమ ఊపా కేసులను, ఊపా చట్టాన్ని. మిత్రులారా, ఇవాళ 24 ఆగస్టు 2026 కరీంనగర్ ఈ గీతా భవన్ తెలంగాణ చౌక్ దగ్గర, ఆగస్టు 29, 2026 శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ కరపత్రాన్ని ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్న రాజకీయ నాయకులను, ముఖ్యంగా ఆదివాసులు, మన తెలంగాణ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులను వాళ్ళ జీవించే హక్కును 170 చట్టం కావచ్చు, పెసా చట్టం కావచ్చు, రాజ్యాంగంలోని 60 షెడ్యూల్ అమలు జరగనందువలన వాళ్ళను కార్పొరేటుల కోసం చౌకగా భూమి ఇవ్వడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి వాళ్ళ విధ్వంసం, వాళ్ళ విస్థాపన చేస్తున్న క్రమంలో గత 2000 సంవత్సరాల క్రితం 1 జనవరి 2024 కగార్ ఆపరేషన్ పేరుతోటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులపైన క్రూరమైన నిర్బంధం అమలు చేసి వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టులను బూడప్ ఎన్కౌంటర్లతోటి చాలా హత్యాకాండ జరిగిండు. ఆ హత్యాకాండ తర్వాత, ఆ ఎన్కౌంటర్ల తర్వాత మార్చి 31 వరకు అసలు మావోయిస్టు ఉద్యమమే లేదని చెప్తూ మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో మార్చి 30 నాడే మావోయిస్టులు లేరు, మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసినాం కగార్ ఆపరేషన్ తోటని చెప్పడం జరిగింది. అట్లాగే మొన్న 15 ఆగస్టు ఎర్రకోటలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ మేము మావోయిస్టులను అణిచివేసినాం కగారు ఆపరేషన్ తోటి, మావోయిస్టులు లేరని చెప్తుండ్రు. ఒకవైపు మావోయిస్టులు లేరని చెప్తుండ్రు, ఒకవైపు మావోయిస్టులు ఆ కార్యాచరణలను మేము అణిచేసినాం, నన్ను ఎన్ని విడిచేసినాం అని చెప్తూనే మనకు తెలంగాణ ప్రాంతంలో స్పెషల్ గ్రేహౌండ్స్ పోలీసుల నుంచి మొదలు పెడితే ఎస్ఐబి లాంటి వాటిని కూడా వాళ్ళను విధుల నుంచి తప్పించింది. మరి ఒకవైపు లేరని చెప్తున్న క్రమంలోనే మోడీ ఏవైతే 15 ఆగస్టు నాడు మనం ఇక్కడ ప్రజల మధ్యలో ఉన్న విద్యార్థి ఉద్యమం, సీజే ఉద్యమం, యువకుల ఉద్యమాన్ని ప్రశ్నించే గొంతులను ఇవాళ అణచివేయాలన్న ఒక కుట్రతో దిమాగి నక్సల్స్ అని ఒక కొత్త స్లోగన్ తీసుకొస్తుంది. అంటే ఇవన్నిటి ఉద్దేశం ఇవాళ ప్రశ్నించే వాళ్ళు ఉండద్దు, ఈ ప్రశ్నించే గొంతులు ఉండద్దు అన్న కుట్రలో భాగంగా ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి. గత 12 సంవత్సరాలుగా ఆదివాసులను అక్రమంగా జైల్లో నిర్బంధించిండ్రు. అట్లాగే మావోయిస్టులు వాళ్ళు ఒక రాజకీయ కారణంతో ఉద్యమాలు చేస్తే ఇవాళ మావోయిస్టులు అంతమైందని చెప్తున్న క్రమంలో ఆ కొద్దిపాటు ఉన్న పై నాయకత్వం కూడా బహిరంగంగా ప్రజా జీవితంలోకి గత 8 నెలల క్రితమే వాళ్ళు వచ్చేసిండ్రు. మరి ఈ కారణాల రీత్యా ఒకవైపు మావోయిస్టు ఉద్యమం అంతమైపోయింది, మావోయిస్టు సాయుధ పోరాటం లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ వారికి అండగా ఉన్నారని, వాళ్ళ జీవించే హక్కు కోసం, నిజానికి ఆదివాసులు అయితే తమ జీవించే హక్కు కోసం వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు పోరాటం చేసిండ్రు. మరి ఇన్ని కారణాల రీత్యా ఇవాళ వేలాది మంది ఆదివాసులను జైల్లో నిర్బంధించిండ్రు. అట్లాగే ప్రజా సంఘాల నాయకులను, మేధావులను, వీళ్ళందరినీ కూడా ఇవాళ ఓ అక్రమైన ఒక చట్టం, అన్యాయమైన చట్టం 1960లో తీసుకొచ్చిన ఊపా చట్టానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం
సవరణలు చేసి క్రూరంగా అణిచివేస్తుంది. అట్లాగే 2018 నుంచి భీమా కోరవేమో ఒక కుట్ర కేసు నమోదు చేసి మేధావుల నుంచి వెళ్ళి దేశంలో ఉన్న ముస్లిం మైనారిటీలను, యువకులను, జర్నలిస్టులను, ప్రశ్నించే గొంతులను వీళ్ళందరినీ జైల్లో నిర్బంధించి వేలాది మంది జైళ్ళల్లో ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ సహజ సూత్రాల ప్రకారం ఇవాళ ప్రజలకు అందాల్సిన, ముఖ్యంగా ఉద్యమకారులకు అందాల్సిన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హక్కులు జైళ్ళలో అమలు జరుగుతలేవు. వీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్రంలో 30 ప్రజా సంఘాలతోటి, ఇంటలెక్చువల్స్ మేధావి సంఘాలు, తర్వాత మేధావులతో పాటు వామపక్షాలు సిపిఐ, సిపిఎంతో పాటు సిపిఐ-ఎంఎల్ పార్టీలు కలిసి రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదికతో ఆధ్వర్యంలో ఇవాళ ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ రాజకీయ ఐక్యవేదిక విడుదల ఐక్యవేదిక ఇందిరా పార్క్ దగ్గర ఆగస్టు 21 జరిగే ధర్నాలో ఈ ఆదివాసులను, రాజకీయ ఖైదీలను, మేధావులను అందరినీ విడుదల చేయాలని, జైల్లో అక్రమంగా నిర్బంధితులందరినీ విడుదల చేయాలని ఆ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో ప్రొఫెసర్ హరగోపాల్ కన్వీనర్గా, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన, సిపిఐ కూనంనేని సాంబశివరావు కార్యదర్శి, సిపిఎం జాన్ వెస్లీ కార్యదర్శి, అట్లాగే సిపిఐ-ఎంఎల్ పార్టీలు, మేధావులు, 20 ఇంటలెక్చువల్ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు, మొత్తం 30 సంఘాల ఆధ్వర్యంలో 29 ఆగస్టు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా శనివారం జరుగుతుంది. ఈ ధర్నాకు కరీంనగర్ ప్రాంతంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు హాజరై ఈ రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ క్రూరమైన నిర్బంధ విధానాలు వ్యతిరేకించి విడుదలకు మేమంతగా సహాయపడాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కరీంనగర్ల వాల్ పోస్టర్ ఆధ్వర్యంలో ఈ విడుదల చేయడం జరిగింది. నా పేరు మాదన కుమారస్వామి, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ వాల్ పోస్టర్ ఇక్కడ ఇవాళ 24 సోమవారం 2026 ఆగస్టున విడుదల చేయడం జరిగింది. విడుదల చేయాలి రాజకీయ ఖైదీలను, విడుదల చేయాలి ఆదివాసీలను, అక్రమంగా జైల్లో నిర్బంధించిన ఆదివాసీలను రద్దు చేయాలి, ఉపా చట్టాన్ని రద్దు చేయాలి, ఉపా చట్టాన్ని తెలంగాణ ఉద్యమకారులకై నమోదు చేసిన అక్రమ ఉపా కేసులను ఎత్తివేయాలి, తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన ఉపా కేసులను, ముస్లిం మైనారిటీ